హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడానికైతే రావడం జరిగిందండి. అయితే ఈరోజు కూడా నేను నల్లతామర పురుగు నివారణ కోసం తెచ్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ఆల్రెడీ నా తోట అయితే నీట్‌గా ఉందండి. చూపిస్తాను మీకు తోటని ఎలా ఉందో అనేది. నీట్‌గా ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండండి. కరెక్టా కాదా అనేది. ఎందుకోసం అంటే ఉన్న విషయం ఉన్నట్టు ఫ్రాంక్‌గా చెప్పుకోవాలండి. సో, అవేంటో చెప్తాను నేను. అలాగే దానికంటే ముందు కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నా అండి. ఎందుకోసమంటే రైతులు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండటం జరిగింది. ఏందంటే నల్లతామర పురుగు నల్లగా ఉన్నది మాత్రమే తోటని ఎఫెక్ట్ చేస్తుంది అన్న ఆలోచనలో ఉండటం జరిగిందని నేను అనుకుంటున్నా అండి. పూతలో 20 పురుగులున్నాయి, 40 పురుగులున్నాయి నల్లవి. అందువల్ల తోటలో ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే అది కరెక్టా కాదా అని చెప్పేసి మనం ఈరోజు ఒక కంక్లూజన్‌కి అయితే వద్దామండి. అయితే బేసిక్‌గా ఈ నల్లతామర పురుగు అనేది పూతలో కనిపించేది అడల్ట్ పురుగండి. అది నల్లగా ఉంటుంది. రెక్కలు ఉంటాయండి దానికి. అయితే దాని యొక్క పని ఏందంటే బేసిక్‌గా అది అడల్ట్ పురుగు కాబట్టి దాని యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకోవటం. అంటే నెక్స్ట్ జనరేషన్‌ని ప్రొడ్యూస్ చేయడం అండి. మాక్సిమం అదొచ్చేప్పటికి తోటనైతే ఎఫెక్ట్ చేయదు. అంటే అది ఆహారం తిందా అని చెప్పేసి మీరు అనవచ్చు. ఖచ్చితంగా తింటదండి. మనుషులమైనా సరే ఎవరైనా సరే ఆహారం తినకుండా ఉండలేం కదండీ! కాబట్టి అది కూడా తింటది. కానీ దాని వలన తోటైతే మాక్సిమం ఎఫెక్ట్ కాదండి. అయితే మన మిరప తోటలని ఎరుపు రంగులోకి మారటం గానీ, లేదంటే గీకటం గానీ చేసేది మాక్సిమం వచ్చేప్పటికి 2 స్టేజెస్ ఉంటాయి. అయితే పసుపు రంగులో ఉన్నటువంటి త్రిప్సు అంటే ఇది నల్లతామర పురుగు పిల్లలేనండి. ఇవి కూడా నేను చెప్పే 2 కూడా. అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి త్రిప్స్ అండి. ఇవి 2 కూడా మన తోటలో మాక్సిమం డ్యామేజ్ అనేది చేస్తా ఉంటాయి. అంటే తోటని ఎరుపు రంగులోకి మార్చటం గానీ, ఆకుల్ని గీకటం గానీ, ఆకుల మీద పసుపు రంగులో ఉన్నటువంటి గీతల్లాగా కనిపిస్తా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ 2 రకాలైనటువంటి స్టేజెస్ వల్లనే అవుతా ఉంటది గానీ, ఈ బ్లాక్ త్రిప్స్ వల్ల మాత్రము అవ్వదండి. ఫ్లవర్‌లో ఉన్నటువంటి త్రిప్స్ వల్ల మాత్రం అవ్వదండి. ఈ విషయాన్ని రైతులు చాలా బాగా గుర్తుంచుకోవాలండి. అండ్ ఇంకో విషయం అండి. ఆ వీడియో మాత్రం కంప్లీట్‌గా చూడండండి. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది అనుకుంటే చూడండి. లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండండి. నాకు మందులే కావాలనుకుంటే మందుల దగ్గర పెట్టుకొని చూడండండి. ఎందుకోసం అంటే మనం ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూలంకషంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క నివారణ అనేది మనం కంప్లీట్‌గా చేసుకోగలమండి. నేను ఆల్రెడీ చెప్పానండి. నేను ఏం మందులు స్ప్రే చేసుకున్నాను అనేది చెప్తానే ఉన్నాను. చాలా నార్మల్ అయినటువంటి మందులే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటా ఉన్నానండి. మీకు ఇప్పుడు తోట చూపిస్తాను నేను. దాని రిజల్ట్ ఎలా ఉందనేది మీరు కన్ఫర్మ్ చేసుకొని నేను చెప్పేది ఫ్యాక్టా కాదా అని చెప్పేసి మీరు ఒక కంక్లూజన్‌కి అయితే రండండి. తోట చూపిస్తా చూడండండి ఇప్పుడు. ఆ తోట చూపించిన తర్వాత మీకు నేను తెచ్చుకున్న మందులేంటో కూడా చెప్తానండి. లేదు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ 2 స్టేజెస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీకు అవసరం అనుకుంటే చూడండండి. లేదంటే లేదు. తోట చూపిస్తాను చూడండండి. ఎంత నీట్‌గా ఉందో అనేది చిట్టాకుతో. చూడండండి రైతు సోదరులారా. తోట చూపించాను కదా! లాస్ట్ అంటే 4 డేస్ బ్యాక్ స్ప్రేయింగ్ చేశాను కదా! అప్పుడు కూడా తోట చూపించాను. ఇప్పుడు కూడా చూడండండి ఎలా ఉందో చూడండి నీట్‌గా. గమనించండండి. చూడండి. ఇది మందు పడిందండి. మందు పడి ఇదయింది. వేరే అనుకోమాకండి. ఇది కూడా మందు పడి అయింది. చూడవచ్చు మీరు రైతు మిత్రులారా. తోట నీట్‌గా ఉందా లేదా అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ర్యాండమ్‌గా తిరుగుతా ఉన్నాను. తోటలో ఒక దగ్గరే నిలబడట్లేదు. ఎందుకోసం అంటే బాగున్న దగ్గర చూపిస్తున్నారు, బాగాని దగ్గర చూపించట్లేదని చెప్పేసి మీరు అనుకోకూడదు కదా! అందుకోసమే. చెప్పాను కదండీ నల్లగా ఇది మనకి పసుపు రంగులో ఉన్న తామర పురుగు తినటం వలన తెల్ల గీతలు ఇదిగోండండి ఇలా ఉంటది. ఇదిగోండండి ఇలా ఉంటదండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఉన్నది కూడా ఈ పసుపు రంగులో ఉన్నటువంటి తామర పురుగు డ్యామేజ్ చేస్తా ఉంటది అలా ఉంటే. కానీ ఫ్లవర్‌లో ఉన్నాయి మాత్రం మాక్సిమం వాటి యొక్క సంతానాన్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తా ఉంటాయి గానీ మాక్సిమం తోటని డ్యామేజ్ చేయడానికైతే చెయ్యవండి. గమనించొచ్చు మీరు. చూస్తున్నారు కదండీ మిత్రులారా. తోట చూపిస్తా ఉన్నా కదా నేను. కొంచెం ముందుకెళ్తా ఉన్నానండి. ఇదిగోండండి తోట అయితే ఓవరాల్‌గా ఇలా ఉండటం జరిగింది. చాలా నీట్‌గా అయితే ఉందండి. మీకు లాస్ట్ స్ప్రేలో చూసిన దానికి, అలాగే ఈరోజు చూసిన దానికైతే చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆ రోజు లేదా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఆ రోజు నీట్‌గా ఉంది. ఈరోజు ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉండటం జరిగిందండి. చూడండి ఫ్లవరింగ్ గానీ, పిందె దిగటం గానీ ఉందండి. చూడవచ్చు మీరు రైతు మిత్రులారా. నేను చెప్పే ప్రతి విషయం ఫ్రాంక్‌గానే ఉంటదండి. ఉన్న విషయం ఉన్నట్టుగానే చెప్పుకోవాలి కదండీ!
గమనించవచ్చు మీరు. చూడండి రైతు మిత్రులారా, ఫ్యాక్టరా కాదా నేను చెప్తుంది. ఓవరాల్గా అయితే ఇలా ఉండటం జరిగిందండి తోట. ఇదిగోండి ఇలా ఉంది. గమనించండి, ఇలా ఉందండి తోట అయితే ప్రజెంట్. ఇదిగోండి అది ఇక్కడ నుంచి మీకు అబ్జర్వ్ చేయొచ్చు మీరు, నీట్గా ఉందా లేదా అనేది. సో అదేనండి రైతు మిత్రులారా, అలాగైతే ఉండటం జరిగింది. ఆ తోట నీట్గా అయితే ఉండటం జరిగిందండి, మంచి గ్రోతింగ్ తోటి. అయితే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రేయింగ్ అయితే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు ఏంటో చెప్తానండి. అందులో ఫస్ట్ వచ్చేప్పటికి మోన్ ప్యూరెక్స్ అండి. ఇది సింప్లిఫై కంపెనీ కో క్రియేటివ్ గ్లోబల్ టెక్నాలజీ వల్ల మోన్ ప్యూరెక్స్ అండి. అయితే మీరు మోన్ ప్యూరెక్స్ అంటే ఏదో అని చెప్పేసి అనుకోమాకనండి, పోలీస్ అంటాం కదండి, ఆ టెక్నికల్ ఏందండి ఇది. ఇందులో ఇమిడాక్లోపిడ్ 40% ఉన్నది, అలాగే ఫిప్రోనిల్ 40% ఉంటుందండి. నేను నల్లతామర పురుగు నివారణ చేసుకోవడం కూడా ఫిప్రోనిల్ అలాగే ఇమిడాక్లోపిడ్ టెక్నికల్స్ మాత్రమే యూజింగ్ అయితే చేస్తూ ఉంటానండి. ఫస్ట్ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేవి చూసినట్టయితే మ్యాక్సిమం ఇవే ఉంటాయి. అందుకోసమే నా తోట అయితే అలా ఉండటం జరిగిందండి. అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే అవి పనిచేస్తున్నాయా లేదని చెప్పేసి మీకు ఒక అవగాహన అయితే వస్తూ ఉంటుందండి. సో ఇదేనండి నేను ఈరోజు తెచ్చుకున్న మందు మ్యూన్ ప్యూరెక్స్. అయితే మనం దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 60 గ్రాములు అండి. ఇది నల్ల తామర పురుగు మీద పనిచేస్తూ ఉంటుంది, అలాగే తామర పురుగు మీద కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో అదేనండి మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్నటువంటి మొదటి మందు వచ్చేప్పటికి నల్ల తామర పురుగు లేదంటే తామర పురుగు నివారణ కోసం అయితే. అలాగే మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్న రెండో మందు వచ్చేప్పటికి ఫాస్మైట్ అండి. ఫాస్మైట్ ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇది అనే 50% ఉంటుందండి. ఫాస్మైట్ ఎంఐటి మైట్ అంటే నల్లికి సంబంధించి పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు అండి. అయితే బేసిక్గా ఇది వచ్చేప్పటికి నేను తెచ్చుకున్నది వచ్చేప్పటికి ఓన్లీ ట్రిప్స్ అంటే తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు నివారణ కోసమేనండి. ఎర్ర నల్లి వల్ల తోటలో ఇలా ఎర్రగా అవుతుంది అని చెప్పేసి నేను నమ్మను కాబట్టి నేను నల్ల తామర పురుగు లేదంటే తామర పురుగు నివారణ కోసమే తెచ్చుకోవడం జరిగిందండి ఈ ఫాస్మైట్ కూడా. అయితే ఈ ఫాస్మైట్ వచ్చేప్పటికి ఈజీ ఫార్ములేషన్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు స్ప్రేయింగ్ అయితే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అలాగే ఈ ఫాస్మైట్ వచ్చేప్పటికి తెల్లదమ్మకి పనిచేస్తూ ఉంటుంది, అలాగే తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది, అలాగే నల్లికి అంటే కింద ముడికి కూడా పనిచేస్తూ ఉంటుందండి. అయితే నేను ప్రిఫరెన్స్ చేసుకుంది ఓన్లీ తామర పురుగు నివారణ కోసం. అంటే బేసిక్గా నేను నల్లికి అనేది స్ప్రేయింగ్ అయితే జనరల్గా చేయను, ఏదో క్యూబాక్స్ పవర్ అట్లాంటివి చేసుకుంటా తప్ప ఇట్లాంటివి అయితే నేను చేయను. ఓన్లీ ఇది వచ్చేప్పటికి తామర పురుగు నివారణ కోసమే తెచ్చుకోవడం జరిగిందండి. అయితే దీని యొక్క డోస్ చూసుకుంటే మనం ఎకరానికి వచ్చేప్పటికి 400 ml అండి. 1 లీటర్ తెచ్చుకుంటే 2.5 ఎకరాల వరకు అయితే వస్తూ ఉంటుంది. సో మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్న రెండో మందు వచ్చేప్పటికి ఇదేనండి ఫాస్మైట్. ఆల్రెడీ పేరులోనే ఉంది. అంటే ఇది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అని అంటే స్పెసిఫిక్గా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఫాస్మైట్ ఎంఐటి మైట్ అని కొంతమంది రైతులు నల్లి వల్ల ఇలా తోటలో అవుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందండి. మీకు నల్లి వల్ల ఎఫెక్ట్ అవుతుంది తోట అనుకున్నట్లయితే ఫాస్మైట్ అయితే స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. అలాగే కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ అయితే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో మిత్రులారా, అదేనండి నేను తెచ్చుకున్నటువంటి రెండో మందు వచ్చేప్పటికి. అలాగే ఈరోజు నేను తెచ్చుకున్న మూడో మందు వచ్చేప్పటికి బోరాన్ అండి. బోరాన్ 20%, సిగ్నోవాల్ది బోరాన్ 20% అండి. అయితే మనం దీని యొక్క డోస్ చూసుకుంటే 250 గ్రామ్స్ అండి ఎకరానికి. అయితే మనం ఈ టైంలో ఈ బోరాన్ అనేది ఎందుకు స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలంటే తోటలో మంచి ఫ్లవరింగ్ మీద ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి పూతని వచ్చిన విధంగానే మంచి కాయగా మారడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. పండు పూత రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. అలాగే వచ్చిన పూత వచ్చినట్టు కూడా ప్రతి పూత కూడా కాయగా మారడానికి అయితే ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడ ఒకటి అనేది కామన్గా రాలిపోవటం అనేది కామన్ అండి, కానీ మ్యాక్సిమం ఇది ప్రివెంట్ అయితే చేస్తూ ఉంటుందండి. చూసుకోవచ్చండి, నా తోటలో అయితే బేసిక్గా లేదు, ఎందుకంటే ప్రతి చెట్టుని నేను మీకు క్లియర్గా చూపించలేను కదండి, టైం పడుతుంది కదా, అందుకోసమే నేను చెప్తా ఉన్నానండి. అయితే ఇది పండుపూత రాకుండా కాపాడుతుంది, అలాగే వచ్చిన పూత వచ్చినట్టు కాయగా మారడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుందండి. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ అనేది చేసుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఈ బోరాన్ అనేది అంటే మనం అనుకోవచ్చు మన మైక్రో న్యూట్రియంట్స్లో బోరాన్ అనేది ఉంటుంది కదా 2%, అది సరిపోదా అని. అది చాలదండి. అందుకోసం మనం ఎడిషనల్గా ఒక ఎకరానికి 1/4 కిలో చొప్పున ఈ బోరాన్ అనేది స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే వచ్చిన పూత వచ్చినట్టు కాయగా మారుతుంది. అలాగే
ఇవి మన మొక్కలు పెరిగేటప్పుడు సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుందండి, కణ విభజన జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని కణాలు అనేవి నాశనం అవుతూ ఉంటాయండి మొక్కకి. అలాంటప్పుడు ఈ బోరాన్ అనేది ఏం చేస్తూ ఉంటుంది, ఆ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ని రిపేర్ చేసి మొక్క ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండటానికి, ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా కూడా ఈ బోరాన్ అనేది కాపాడుతూ ఉంటుందండి. కాబట్టి మిత్రులారా, మీరు కూడా బోరాన్ అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకున్నట్లయితే మన తోటలో పండిపోత రాకుండా ఉంటుంది. అలాగే వచ్చినటువంటి పూత వచ్చినట్టు కాయగా మారుతూ ఉంటుందండి. ఇదే నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. ఇదిగోండి, ఇవే నేను తెచ్చుకున్నది. బోరాను 20%, ఫాస్మైట్, అలాగే మ్యూన్ ప్యూరెక్స్ అండి. చెప్పాను కదా పోలీస్ టెక్నికల్ అని. సో అదేనండి ఈరోజు నేను తెచ్చుకున్నటువంటి మందులు. సో మిత్రులారా, స్ప్రేయింగ్ అయితే నేను చేసుకుంటానండి. అందరికి కూడా ధన్యవాదాలు.